అసలు బానిసత్వం అంటే ఏంటో తెలుసా? అసలు స్వేచ్ఛ, స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా? చెప్తాను చూడు. ఎంతకాలం నువ్వు వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వీళ్ళకి నచ్చినట్టు ఉండాలి, లేదంటే వాళ్ళకి మెప్పించాలి, వాళ్ళ మెప్పు కోసం నేను బతుకుతాను, లేదంటే అవతల వాళ్ళకి ఇంప్రెస్ చేస్తూ నేను బతుకుతాను అన్నంతకాలం కూడా నీది బానిస బతికే. ఓకేనా? ఎప్పుడైతే నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావో, ఎవడేమనుకున్నా అవన్నీ పట్టించుకోవు, నీకు ఎలా నచ్చితే నువ్వు అలా ఉంటావో, అప్పుడే నీకు నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్రం దక్కినట్టు అనమాట. అంతవరకు నీది బానిస బతికే, అంతవరకు నీది ఏంటి, నీ జీవితానికి స్వేచ్ఛ అనేది లేనట్టే. ఓకేనా? ఇది సో వాట్ ఈస్ ద ఇండిపెండెన్స్? అదే చూసుకో ఒకసారి కదా. స్వేచ్ఛ బ్రతక లేదా బానిస బతుక? స్వేచ్ఛ బతకాలనుకుంటే నీకు నచ్చినట్టు ఉండు. బానిసత్వం చేయాలనుకున్నట్లయితే అవతల వాళ్ళకి నచ్చినట్టు మెప్పిస్తూ నీ జీవితాన్ని గడిపేయడమే. అది బానిస బతుకు, అది బ్రతుకు కాదు. ఓకేనా?